హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక కుకింగ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం కర్రీ చేశాను ఏంటి అనేది. ఈరోజు అయితే ఒక కర్రీని అయితే చూపించబోతున్నాను అనమాట. వంట రాని వారు కూడా ఎంతో సింపుల్గా ఈజీగా చేసే ఈ కర్రీని అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూసేద్దాం. ఏమీ లేదండి, సింపుల్గా మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక ఉల్లిపాయలతో కూర అనేది చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg ఉల్లిపాయల వరకు అయితే తీసుకున్నాను. అండ్ అలాగే దాంట్లోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ముందుగా ఉల్లిపాయ పొట్టు అవన్నీ ఒలిచేసుకొని నీట్గా ఉల్లిపాయలన్నింటినీ ఇలా పొడుగ్గా ముక్కల్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు కొంచెం పొడుగ్గా కోసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కర్రీ అనేది మనకి అర్థమవుతుంది, అంటే నోటికి అనేది తగులుతుంది అన్నమాట ఉల్లిపాయ. ఇది వచ్చేసి ఇంతకీ ఏంటనుకుంటున్నారు? ఉల్లిపాయ కూర అండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వారికి మాత్రమే ఈ వీడియో. ఓకే, తెలిసిన వాళ్ళైతే మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా పొడవుగా ఈ ఉల్లిపాయలు అన్నింటినీ కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు అలాగే స్పైసీకి సరిపోను పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉంటే చాలండి, చక్కగా మనం కూర అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందు ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది ప్యాన్లోకి వేసుకొని హీట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఎక్కువ అయితే అవసరం లేదండి, కొంచెం అంటే కొంచెమే. తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి కలిపేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు ఆ తాలింపు మొత్తం అంతా కలిపేసుకున్నాక ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదు, మంట అనేది ఎక్కువ మంట పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ అంతా అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి బయటకు అయితే వస్తుంది. మనం కర్రీకి సరిపోను ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపునైతే యాడ్ చేశాను. ఇక్కడ పసుపు అనేది వేసాక ఇప్పుడు మనమైతే మూత పెట్టేద్దాము. మూత పెట్టేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక 5 minutesలో, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి 5 minutes పట్టిద్ది. ఆ 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ మగ్గుతూ ఉన్నాయి. చూసారు కదండి, ఎక్కువ హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు అనమాట. మళ్ళీ ఒక 2 minutes తర్వాత తీసి చూస్తే కర్రీ అనేది చాలా దగ్గరగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు అనేది కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను, అంటే టేస్ట్కి సరిపోను సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసి ఒక 2 minutes వరకు అలాగా కుక్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు తర్వాత మళ్ళీ తీసి ఓపెన్ చేసి చూస్తే కుక్ అయితే అవుతూ ఉంటుంది కదా. ఇందులోకి కొద్దిగా ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని అయితే యూస్ చేశానండి నేను ఇక్కడ. ఈ శనగపిండి వేస్తేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ శనగపిండి వేసాక ఈ విధంగా కలుపుకుంటే ఆ శనగపిండి మొత్తం కర్రీకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసేసుకునే ఈ ఉల్లిపాయ కర్రీ అనేది. ఇంతే అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నాగమణి కొల్లిపురం. బాయ్ బాయ్.